నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ముస్లిం మత ఛాందసవాదులు హిందువులను టార్గెట్ చేసి హిందూ మహిళలను పిల్లలను మభ్యపెట్టి లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని వివాహం చేసుకొని మత మార్పిడి చేసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అందరికీ తెలిసి ఇది అయినా ఎందుకో ట్రాప్లో పడుతున్నారు పిల్లలు. ఇక్కడ మహిళా ఉద్యోగుల టార్గెట్ ఒక మూఠాగా ఏర్పడి వేధింపులు. టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త విషయాలు. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారంలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడిలకు యత్నాలు, పని ప్రదేశంలో దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మహిళా ఉద్యోగులే లక్ష్యంగా వ్యవస్థీకృత మూఠాగా ఏర్పడి 7 పురుష ఉద్యోగులు పనిచేసినట్లు నాసిక్ పోలీసులు వెల్లడించారు. కేరళ స్టోరీ చూసినటువంటి వాళ్లకు నిజమైన స్టోరీ, అది వాస్తవమైనటువంటి స్టోరీ ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు ఎట్లా ట్రాప్లో పడేస్తున్నారు. ఆయా ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళల్లో కలిసిపోయి ఒక మూటాగా ఏర్పడి ఇవి చేస్తున్నారు. ఈ కేసులో 2 మహిళలు కూడా నిందితులుగా ఉన్నారు. అందులో ఒకరు పరారీలో ఉండగా హెచ్ఆర్ హెడ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ హెచ్ఆర్ ఉద్యోగుల నోరు మూయించేందుకు యత్నించే వారిని నాసిక్ కమిషనర్ సందీప్ కార్నిక్ వెల్లడించారు. బాధితులు ఫిర్యాదు చేయకుండా చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చంటూ నిందితుల పక్షం నిలిచేవారిని పేర్కొన్నారు. మొత్తం 9 మంది నిందితుల్లో కొందరు టీం లీడర్లు స్థాయిలో ఉన్నారు, విధులు నిర్వర్తిస్తున్నారని, తమ సహోద్యోగులను వేధించేందుకు ఆ హోదాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ అలాగే మతపరంగా తనను ఇబ్బంది పెట్టారని, తన భార్య గురించి అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఒక పురుష ఉద్యోగి జాతీయ మీడియాతో మాట్లాడుతూ వాపోయారు. అతడు చేసిన ఫిర్యాదుతో కలిపి 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితులకు అతివాద భావజాల గ్రూపులతో సంబంధాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ పరంగా కూడా వాళ్లకు అండదండలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను ఆగం చేయడానికి, మత మార్పిడులు చేయడానికి ఒక పక్క స్కెచ్, పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముందుకు పోతున్నారు. ముస్లిం మత ఛాందసవాదులు కుట్రపూరితంగా నాసిక్ క్యాంపస్లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో 7 మహిళలు ముందుకొచ్చి తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కడు ధైర్యం చేసి ముందుకొస్తే అనుసరించి ముందుకు వస్తారు బాధితులందరూ కూడా. ఆ ఒక్కళ్ళు ముందుకు రావడానికి పెద్ద ధైర్యం చేయాల్సింది. పెద్ద ధైర్యంతో ముందుకు వస్తే మిగతా బాధితులు కూడా ఇప్పుడు మీడియా ముందుకు, పోలీసుల ముందుకు వచ్చేసి 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో వీరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ ఘటనను టీసీఎస్ తీవ్రంగా పరిగణించింది. నాసిక్ బీపీఓ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీఓలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇంటి నుంచి పనిచేయాలని గురువారం ఉద్యోగులకు సూచించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇట్లాంటి పగడ్బందీగా మత ఛాందసవాదులు ఓ రకంగా ఉగ్రవాదుల కంటే ఎక్కువ. వీళ్ళు ఉగ్రవాదులైనా అక్కడక్కడ పోలీసు వాళ్ళకి ఎదురుపడి, మిలిటరీకి ఎదురుపడి పోరాడతారు, చస్తారు. వీళ్ళు అట్లా కాదు, స్లో పాయిజన్. మన సమూహంలోనే వచ్చి మన దగ్గర ఉంటున్నట్టు నమ్మించి పేర్లు మార్చుకున్నట్టు మేము హిందూ మతం తీసుకున్నామని మన అమ్మాయిలకు చెప్పడం, లవ్ ట్రాక్లో పడేసుడు, ఆ తర్వాత పెళ్లి పేరుతోటి, తర్వాత మత మార్పిడి, ఇంకా అవతల ఎన్ని అని చేసి చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రేక్షకులారా, మీ పిల్లలను కొంచెం మీ కనుసైగల్లో ఉంచనీయండి. వాళ్ళు కాలేజీకి పోతే వచ్చినాక మాట్లాడండి వాళ్ళతో 15 నిమిషాలు. ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి కాలేజీలో, ఎవరేమైనా అంటున్నారా, మిమ్మల్ని ట్రాక్లో పడేస్తున్నారా అడుగుండి. విడిచిపెట్టకండి ఆడపిల్లలను, దయచేసి చెప్తున్నాను. ఇటువంటి వాటిల్లో పడితే పిల్లలు అగాధమైపోతారు, మన దగ్గరికి రారు, వాళ్ళ దగ్గర ఉండలేరు. సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఆడపిల్లలు చెప్పుకోలేక. అందుకే మా ప్రేక్షకులందరికీ కూడా వేడుకుంటున్నాను రిఫ్లెక్షన్ తరపున,
దయచేసి మీ ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు కాలేజీకి పోయినా రాగానే అడగండి, ఏమైనా ఇబ్బంది ఉందా అమ్మా, ఎవరైనా బెదిరిస్తున్నారా అడగండి. 4 మాటలు వాళ్ళు చెప్తారు కదా, మనసు విప్పి తల్లిదండ్రుల దగ్గర చెప్పకుంటే ఎక్కడ చెప్తారు. కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడకుండా చూడాలని మరొక్కసారి కోరుతూ, దయచేసి ఈ లవ్ జిహాదీ పేరుతో వీళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.